ఫ్రెండ్స్, నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 గ్యాడ్జెట్స్. ఈరోజు మనం ఒక సిపియూని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో నార్మల్గా సిపియూ అంటే మనకి పెద్దగా ఉంటుంది, లైక్ మనం చూస్తూనే ఉంటాం క్యాబినెట్ కానీ అవన్నీ కూడా. బట్ ఇది యాపిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మినీ కంపాక్ట్ సిపియూ అనమాట. సో ఇది మ్యాక్ మినీ M1 చిప్తో రావడం జరుగుతుంది. నార్మల్గా రెగ్యులర్గా వచ్చే ఇంటెల్ కానీ రైజన్ చిప్స్ కాకుండా ఇది M1 చిప్తో రాబోతుంది. సో దీని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ వీడియోస్లో దీన్ని మనం ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్ అనేది. దీంట్లో ఆల్రెడీ మళ్ళీ వేరే బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు, యాపిల్ వాళ్ళ బాక్స్ ఇది. సో ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి అయితే యాపిల్ మ్యాక్ మినీ అనేది మీ దీంట్లో అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ప్యాకింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. లోపల మళ్ళీ ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు. సో సపోర్ట్ కోసం అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాను చెప్పాను. నాకు ఇది కంప్లీట్గా ప్రైస్ వచ్చేసి 60,000 59,990 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో మనం రెగ్యులర్గా చూసే సిపియూస్ కంటే కూడా ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో నేనైతే నార్మల్గా తీసాను, ఇది మామూలు చూశాను, బట్ అన్బాక్సింగ్ వీడియో కోసం మళ్ళీ ప్యాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మళ్ళీ మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇది మ్యాక్ మినీ. సో ఎలా అయితే బాక్స్ మీద ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ చూడొచ్చు. సిపియూ కూడా అలాగే ఉంది. సో బాక్స్ మీద ఉన్న ఫోటో లాగే. సో ఇది కంప్లీట్గా మ్యాక్ మినీ. సో ఇదైతే మనకి ఈ విధంగా వచ్చింది. సో చెప్పాను కదా చాలా అంటే చాలా చిన్నగా ఉంది. మనం రెగ్యులర్గా అసలు దీన్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అసలు మనకి ఒక కంప్యూటర్ అయితే అనుకోరు, ఏదో సెటప్ బాక్స్ అనుకునే విధంగా అయితే ఉంది. సో ఇది చిన్నగా ఉంది కానీ బట్ పర్ఫార్మెన్స్ మాత్రం మనం 4K వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అంత సపోర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ నేను తీసుకుంది 8GB వేరియంట్, 8GB విత్ 256GB కెపాసిటీ ఉందన్నమాట, SSD కెపాసిటీ. అయితే దీంట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క ర్యామ్ కానీ లేకపోతే అయితే స్టోరేజ్ ఉందో వాటిని మనం పెంచుకోవడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఓకే, సో ఇంకా మనం ఇది CPU కొద్దిగా పక్కన పెట్టినట్టయితే కనుక ఇంకా బాక్స్లో మనం చూసుకున్నట్టయితే కనుక సో ఈ విధంగా కొన్ని మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సో యాపిల్ వాళ్ళ లోగో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మనకి ఒక పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎటువంటి HDMI కానీ అలాంటివి ఏం ఇవ్వలేదు. ఓకే, సో ఇంకా మనం దీని అయితే ఒకసారి చూద్దాం సిపియూని. సో మీరు చూడొచ్చు సింపుల్గా ఫినిషింగ్ తోటి మనకి ఇప్పుడు ఇది కనిపిస్తుంది. ఇది బ్లాక్ కలర్లో మనకి లోగో ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఏం లేదు, దీనికి సింపుల్గా అయితే ఇచ్చారు మ్యాక్ మినీ అని. ఓకే, సో దీనికి సంబంధించి అయితే మనకి ఒక స్టిక్కర్ ఉందన్నమాట. లైక్ మనం అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఎటువంటి పోర్ట్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా సిపియూ ఇది. సో మీరు చూడొచ్చు రెగ్యులర్గా ఉండే ఏవైతే సిపియూస్ ఉంటే అదేవిధంగా పవర్ కార్డ్, ఈథర్నెట్ కేబుల్, Type-C పోర్ట్స్, HDMI పోర్ట్, 2 USB పోర్ట్స్, ఆడియో జాక్. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఎయిర్ అనమాట, లైక్ లోపల హీట్ అయినప్పుడు సో అది ఎయిర్ అనేది బయటికి రావడం కోసం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్గా యాపిల్ మ్యాక్ మినీ. సో నార్మల్ సిపియూస్తో పోల్చుకుంటే ఇది చాలా చాలా చిన్న సైజు, బట్ కాస్ట్ మాత్రం ఎక్కువనే చెప్పుకోవాలి. అరౌండ్ మనకి 60,000 వరకు అయితే ఇది వాల్యూ ఉంది. సో దీనికి సంబంధించిన పర్చేస్ లింక్స్ అమెజాన్ అండ్ దెన్ ఫ్లిప్కార్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మ్యాక్ మినీ M1 చిప్ సిపియూ ఇది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్స్ సంబంధించిన వీడియోస్ కోసం సందీప్ 360 గ్యాడ్జెట్స్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.